నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేసి హిట్ అందుకుంటున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో సినిమా కోసం రెడీ అవుతున్నారు. అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ, హరిశంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు బాలయ్య. ఇదిలా ఉంటే బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి, కానీ సాలిడ్ అప్డేట్ మాత్రం రాలేదు. బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. తాజాగా బాలయ్య వారసుడి గురించి క్రేజీ న్యూస్ ఫిలిం సర్కిట్స్ లో చక్కర్లు కొడుతుంది. త్వరలోని మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. ఇక బాలయ్య లైనప్ చేసిన సినిమాలలో అఖండ 2 ఒకటి. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీరి కాంబోలోనే అఖండ 2 రాబోతుంది. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నాడని కూడా తెలుస్తుంది. బోయపాటి డైరెక్షన్ లో అయితే సాలిడ్ ఎంట్రీ ఉంటుందని బాలయ్య ప్లాన్ చేశారట. బోయపాటి కూడా అదే రేంజ్ లో ఉండేలా కథను కూడా సిద్ధం చేస్తున్నారట. ఇక బాబీ సినిమా అయ్యాక బాలయ్య 110వ చిత్రంగా అఖండ 2 చేస్తారని సమాచారం. ఈ సినిమాని త్వరలో స్టార్ట్ చేసి వచ్చేటది సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ వేశారని కూడా తెలుస్తుంది. అఖండకి ముందు బాలయ్య సినిమాలు పెద్దగా క్రేజ్ ఉండేది కాదు, కానీ అఖండ తర్వాత బాలయ్య క్రేజ్ మామూలుగా లేదు. అఖండ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అందుకే అఖండ 2ని త్వరగా స్టార్ట్ చేయాలని బాలయ్య చూస్తున్నారు. బోయపాటి ఇప్పటికే కథ పూర్తి చేసినట్టు సమాచారం. స్కందాతో ఫ్లాప్ అందుకున్న బోయపాటి అఖండ 2తో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టాలని చూస్తున్నారు. మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది చూడాలి. బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ సినిమా వచ్చి భారీ విజయం అందుకోగా ఇప్పుడు అఖండ 2 కూడా త్వరలో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఒక పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. అంతేకాదు, ఇందులో పవర్ఫుల్ ఎపిసోడ్ ఉందని, బోయపాటి ఒక రేంజ్ లో మోక్షజ్ఞ కోసం స్క్రిప్ట్ రెడీ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మోక్షజ్ఞ అఖండ 2లో నటిస్తున్నాడంటూ అధికారికంగా ప్రకటించకపోయినా బోయపాటి డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ అంటున్నారు. అంతేకాదు, బోయపాటి డైరెక్షన్ లో మోక్షజ్ఞ నటిస్తే చూడాలన్న ఆసక్తి రోజు రోజుకి అభిమానుల్లో కూడా పెరిగిపోతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.